హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి నేను మా చెల్లెలు అయితే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. అది ఏ ఛాలెంజ్ అంటే తాటికాయలతో ఛాలెంజ్ అనమాట. మా చెల్లి ఈ రోజే ఊరి నుంచి అయితే వచ్చింది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వస్తూనే తాటికాయలు తీసుకొని వచ్చింది. వచ్చి రంగంలో ఈరోజు తాటికాయలు ఛాలెంజ్ చేద్దామా అని చెప్పాను. ఈ వీడియో ఇలాంటి వీడియోస్ నేను చేయడం ఫస్ట్ టైం అనమాట. తాటికాయలు ఛాలెంజ్ అసలు ఏ ఛాలెంజ్ నేను ఎప్పటికేం చేయలేదు. ఇదే ఫస్ట్ ఛాలెంజ్ మన ఛానల్లో. ఇదే ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఇది ఛాలెంజ్ బ్లాగ్ అయితే ఇదే ఫస్ట్ది. ఇప్పుడైతే ఛాలెంజ్ కోసం అయితే నేను ఫస్ట్ తాటికాయలు అయితే కొట్టించాను. మేమైతే తాటికాయలు అయితే కొట్టేసాము. నేను కొట్టలేదు, మా చెల్లె కొట్టింది. నేనైతే కొట్టలేదు. నాకు అసలు రాదు. నిన్న కొట్టి చేయి కోసుకుందంట. ఒకసారి చూపియమ్మా, ఇవ్వండి. నిన్న కొట్టి చేయి కోసుకుంది. అయినా కానీ చేయి నొప్పి అయినా కానీ ఆమె చేత కొట్టించిన. నాకు అసలు అయితే కొట్టడం రాదు. ఇక్కడ చూడండి, నాలుగే కొట్టింది. మళ్ళీ ఎక్కువ తింటే కడుపు నొప్పి వచ్చిందని చెప్పేసి. ఇక్కడ చూడంండి, ఒక దాంట్లో మూడు. నాకైతే 11 నుంజులు అయితే వచ్చినాయి. ఆమెకేమో 10 నుంజులే వచ్చినాయి. అందుకని తీసేసా. మూడిట్లో ఒక నొందు తీసేసింది. ఉంటే ఏం పోయింది అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంకా మనం అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాము. ఎవరు విన్ అవుతారో. కానీ లాస్ట్లో పనిష్మెంట్ మాత్రం పీక్స్లో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా మామూలుగా ఉండదు అనమాట ఈ వీడియో అయితే. లాస్ట్లో నేను పనిష్మెంట్ ఇంతకు ముందు ఇచ్చాను తనకి. అప్పుడు ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చింది. ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. లాస్ట్లో అయితే ఖచ్చితంగా పనిష్మెంట్ పిచ్చగా ఉంటుంది. జోక్ మాత్రం మామూలుగా ఉండదు. మిస్ మాత్రం కావద్దు. చూద్దామా తగ్గేదేలే. ఇంకా స్టార్ట్ అయితే చేసేద్దామా. ఇప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. నేను 1 2 3 అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. కొట్టి కూడా 1/2 అవర్ అయితే అవుతుంది. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ చూడండి, కర్రె కోతులు అయిపోయినాయి. ఇవి కూడా ఈ 1 సెకండ్ కూడా ఉండవు అనమాట. కొట్టినమ్మంటే కర్రగా అయిపోతాయి, నల్లగా ఎర్రగా అయిపోతాయి. ఇప్పటికే నల్లబడిపోయినాయి. ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. అంటే ఇవి 100 అయింది తింటాం మనము. తాటికాయలు అంటే దీనికి లిమిట్ ఉండదు అనమాట. 2 3 స్టార్ట్. అప్పుడే ఒకటి అయిపోయింది. 200 ఏమన్నా చూసి నా గట్టి 200 ముందు చూసుకోండి. టైం అయిపోయింది. ఒక ముందు తీసేస్తుంది దీంట్లో. ముందు చదివినా క్లీన్ కదా. నాకు కొంచెం కూడా వస్తుంది. కొద్దిగా తిరుగుకున్నట్టు ఇక్కడ ఏర్పడుతుంది. గట్టి నేను ఓడుకోవాలి అని కూడా మొదలు వచ్చింది. నా ఏరు కూడా పడతాను ఇంట్లో. చూద్దాం నా ఎప్పాయా. అయిపోయాయి గాడి, అయిపోయింది. ఇప్పుడు తడే రెచ్చిపోయింది ఫ్రెండ్స్. తగ్గేదేలే అంట, నేనే తగ్గేదేలే. ఇప్పుడు ఒక్క నుంచుతో ఓడిపోయినా నేను. తను అన్ని మెత్తటి నుంచుకున్నా. అదే మందులు ఇచ్చింది. అంత తోటి చూసుకున్నాంలే. ఇప్పుడు ఉంది కదా టాస్క్, పంప రేగి. ఈ ఒక్క నుండి కూడా తినేస్తా గాయస్. ఎట్లా ఓడిపోయినా. హాయ్ గాయస్, 2 నిమ్మకాయల లాలీపాప్ రెడీ అయింది. నన్ను 1 ఇయర్ బ్యాక్ నేను వేరే టాస్క్ ఇద్దాం అనుకున్నా. కానీ నాకు నిమ్మకాయ లాలీపాపే గుర్తొచ్చింది. 1 ఇయర్ బ్యాక్ నాకు ఇలా ఈ నిమ్మకాయ లాలీపాప్తో నేను చాలా టార్చర్ చేసింది. నేను 2 డేస్ మంచం నుంచి లేయలేదు. కూడా కప్పుకొని అది పొదిలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అంత అబద్ధం కాబట్టి యూట్యూబ్ లో చూడండి. అసలు ఎవరైనా ఒక నిమ్మకాయ లాలీపాప్ తింటే ఎవరైనా మంచంలో నుంచి లేకుండా ఉంటారా? ఇదంతా తుస్సు. ఏం లేదు ఫ్రెండ్స్, అసలు నాకు గిట్టదు. కాబట్టి మీరు ట్రై చేసి చూడండి. ఎన్ని చిక్కాలు చేసి అసలు నిమ్మకాయ లాలీపాప్ చేసింది తెలుసా? చాలా టార్చర్ చేసింది.
నాకు ఏడుపు వస్తుందిరా. అలాంటిది ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోబోతున్నా. 1 year బ్యాక్ అలా చేసింది, అప్పటికిప్పుడు నాకు గుర్తుంది, యూట్యూబ్ లో కూడా పెట్టేసింది. ఈ లాలీపాప్ కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇది నువ్వు ఒక్కసారిగా నోట్లో పెట్టుకోవాలి, కొంచెం కొంచెం కొరుక్కోకూడదు. పోయినసారి నేను ఎలా చేశానో అలా చేయాలి. మొత్తం ఒకసారి కొరుక్కుంటే నేను పైకే కొట్టే. అవును చెయ్యాలి. నేను కూడా పోయినసారి అలానే చేసింది. 2 days గైస్ చూడండి నా టాస్క్ ఎలా ఉంటుందో. కాఫీ కొట్టింది గాయస్, సొంత టాస్క్ కాదు ఇది. నాది కాఫీ కొట్టిందామా? దీంట్లో విత్తనాలు కూడా ఉన్నట్టుంది. కూడా నవ్వులామా తీస్తా వచ్చి రానట్టు చేసా. మోషన్స్ కూడా అయితే చూడండి ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఫ్రెండ్స్. ఒక్కసారిగా నోట్లో పెట్టుకోవాలి, కొంచెం కొంచెం తినకూడదు. మళ్ళీ నీళ్ళు ఎవరుతున్నాయి గాయస్, మరి పెట్టుకుంటే నేను పోతానో వంటనో తెలియదు. ముందే చూసుకోండి, ఒకసారి చూసుకోండి నా ఫేసు, నేను పోతానేమో తెలిసి. తిను అయింది. బతుకున్నంత కాలం మీ మేలు మర్చిపోలేను. థ్యాంక్స్. నమిలేసి అది మింగాలి పిప్పి. పక్కనే బాత్రూమ్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళిపోయింది. అడవుతున్నాడు సింక్ లో. నేను ఉయ్యలేదు గాయస్, నోట్లో ఇంకా ఉంది. నాకు బాగానే ఉంది. మరి ఆ పిల్లకి ఆ రోజు ఎందుకు అట్లా అనిపించిందో ఏమో. నాకు ఇదైతే టాస్క్ అనిపించట్లేదు. నాకైతే నేను 2 రోజులు మంచంలోనే కూర్చున్నా, ఇంకా లేయను కూడా లేదు. నోరంతా చేదుగా అయిపోయింది. ఫస్ట్ లో తిన్నప్పుడు నాకు అంత చేదు అనిపించలేదు. లాస్ట్ లో తొక్క ఉండదు కదా, అది తిన్నప్పుడు అయితే నాకు పెద్ద చేదుగా అనిపించింది. మీరు ఎప్పుడైనా నిమ్మకాయ లాలి ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి. మా చెల్లి అయితే నా చేతి కూడా ట్రై చేసి మరి ఎట్లా వాళ్ళతోని. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.